ఇష్టమడుగా రైట్ ఉన్నదే చేసుకుంటా, అది పెట్టండి. కానీ నువ్వు ఏ విధంగానైతే ఎనిమిది కాంగ్రెస్ అంటున్నా ఏమేమి చేసినావు రా బాబు? ఏ ఎనిమిది చేసినావు? తెలంగాణ ఇవ్వడం తప్ప నువ్వు ముఖ్యమంత్రి చేయడం నీకు అవకాశం వచ్చింది అయినావు. కానీ ఏం మాట్లాడుతున్నావు? ఇలా నీకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మాట్లాడిందే బరోబరు మాట్లాడుతున్నావు అంటే నీతో ఏదైతే మైండ్ ఏది నేను ఇక పోతున్నా నా ఈ మీటింగ్తో ఇంకా వేరే వాళ్ళు జారిపోకుండా చూడడానికి డ్యామేజ్ కంట్రోల్ మీటింగ్ అది. కేవలం ఏది మాట్లాడితే నేనే చేసిన అందరు చేస్తారు, ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు అందరు పనిచేస్తారు. కానీ మాకు 5 ఏళ్ళు సమయం ఇచ్చారు ప్రజలు. మేము ఆల్ డిక్లరేషన్ కూడా చేస్తున్నాం అంచెలంచెలుగా. దానికి నీకు ఏం పోయిందని ఇమీడియట్ గా ఈ మీటింగ్ పెట్టవలసి వచ్చింది. అది కూడా ఏది పహల్గాం జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఇన్సిడెంట్ యావత్ ప్రపంచంలో ప్రతి దేశం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ రోజు మీటింగ్ పెడతావురా బాబు? నువ్వు పెట్టొచ్చా? నీకు మానవత్వం ఉందని నేను అడుగుతున్నా. నిజంగా నీకు మానవత్వం నువ్వు క్యాన్సల్ చేసేది ఉంటుంది. ప్రపంచంలో దేశాలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి ఈ ఉగ్రవాదులను ఫినిష్ చేయాలని. ఆఖరికి రాహుల్ గాంధీ గారు కూడా ఫ్రీ ఇచ్చారు, అన్ని అపోజిషన్ పార్టీలు ఫ్రీ ఇచ్చారు. ఎట్లనన్నా ప్రతీకారం తీసుకోవాలి. ఇక ముందు అక్కడ జమ్మూ కాశ్మీర్ యాత్రికులు పోతేనే వాళ్ళ పుట్టగతులు, వాడు ఏం లేదు ఇన్కమ్. కానీ యాత్రికులు పోతేనే అవే డబ్బులతో నడుస్తున్నది. అక్కడ కూడా దెబ్బ కొట్టిందంటే అలాంటి సమయంలో నువ్వు మీటింగ్ పెట్టి కాంగ్రెస్ నువ్వు తిట్టడం, ఎనిమి అనడం నాకు చాలా బాధ ఉన్నది. నేను చెప్పాలంటే చాలా విషయాలు చెప్పగలుగుతా, నువ్వు ఏమేం చేసినో చెప్పగలుగుతా. కానీ అది నా పద్ధతి కాదు. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను విమర్శించా, కానీ నీ ఆలోచన విధానం మార్చుకో. నువ్వు చేసిన తప్పులు సరిదిద్దుకో. నీకు 5 ఏళ్ళు ఉన్నది. 5 ఏళ్ళు మా ప్రభుత్వంలో తప్పు చేస్తే నీకు లాస్ట్ ఇయర్లో నీకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి నుంచే మొదలు పెట్టుతున్నాయి. 1.5 years కాలే, అప్పుడే వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారు, ఇది అయితే లేదు, అదైతే లేదు. రోజు ప్రెస్ కాన్ఫరెన్స్. ఇన్ని రోజులు ఎందుకు రాలే నువ్వు బయటికి? ఇవాళ వచ్చి ఒక మీటింగ్ పెట్టి చెప్పిండ్రు, కొడుకు మీద నమ్మినావు, అల్లుని మీద నమ్మినావు, ముంచేసిండ్రు. నువ్వు ఏమో ఇతర రాష్ట్రాలలో తిరుగుతావు, పోతే పోయి ఫామ్ హౌస్లో వండుకుంటావు. అందుగుంచే ప్రజలు తిరస్కరించారు నిన్ను. మాకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. మేము ప్రజలకు సరైన పని చేస్తే మళ్ళీ మేము గెలుస్తాం గ్యారెంటీగా. అంతేగాని ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నేను చాలా విషయాలు చెప్పగలుగుతా. కేసీఆర్ నువ్వు ఏమన్నావు? నిజంగానే సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గరికి వచ్చి అల్లాకే నాంపే దేదే బాబా అని నీ కుటుంబ సభ్యులందరూ కూర్చో అవుతున్నా లేదా? ఆమెను కూడా అంటావు, కాంగ్రెస్ ను తిడతావు, నరేంద్ర మోడీతో నిన్నటి వరకు దోస్తీ చేస్తావు. ఒక్క మాట నరేంద్ర మోడీ మీద మాట్లాడినావా? కాంగ్రెస్ మీద ఏం చేసిందని నువ్వు మాట్లాడుతున్నావు? అరే మాకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. వంచలంచలుగా ఆల్ డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది. అదేవిధంగా సోనియా గాంధీ బ్యాక్ బోన్ ఉన్నది. అదేవిధంగా 42% రిజర్వేషన్ అన్నాడు. రాహుల్ గాంధీ సందేశం యావత్ భారతదేశంలో మొట్టమొదటిగా తెలంగాణ స్పందించింది. 150 కోట్లు పెట్టి ఇంటింటికి జనగణన జరిగింది. కామారెడ్డి మీటింగ్ లో సిద్ధరామయ్యను పిలిచి ఆయన ముందు 42 డిక్లరేషన్ చేసినామా లేదా? దాని మీద నువ్వు చెప్పకుండా ఎంతసేపటికి మేమంతా దొంగలు, మేము అది చేసినాం, ఇది చేసినాం, ఏమైనా మాటికి అని ఎన్ని రోజులు చెప్తావు? కేసీఆర్ తన తప్పేంటో తెలుసుకో. ఎందుకు ఎవరో 10 ఏళ్లలో నువ్వు పెద్ద ఏది దొరలాగా ఫీల్ అయ్యి ప్రజలకు కనిపించకపోతే ఏమవుతుంది? ఒక పేదవాడు గ్రామం నుంచి వస్తాడు, ఒక సబ్జెక్టు అన్యాయం జరిగిందని చెప్పుకుంటే వినేవాడే లేడు. కనుక ఇవన్నీ కూడా నీకు వ్యతిరేకమైనవి. ఇప్పటికన్నా ఏదైతే మంచి పనులు చేస్తుంటే దానికి చేయి. నువ్వెందుకు ఇన్ని ఇండ్లు కట్టించినావు? 2 bedroom ఎందుకు ఇవ్వలేను? నీకు ఇవ్వాలని ఉద్దేశం లేదు పేదవాని మీకు. అదే ధరణి పెట్టినావు. ధరణిలో ఎంత అన్యాయమో ఇక నేను చెప్పేది అవసరం లేదు. రాహుల్ గాంధీ అన్నాడు ఏది ఖమ్మంలో, ఇందిరా గాంధీ దియేసో జమీన్ బి ఫిర్ సర్మాదార్ లేలి అంటే వల్ల ఓనర్ తీసుకున్నావు 1981లో
ఇందిరాగాంధీ ఇచ్చింది టీచర్ దయార్లా ఇప్పటి వరకు ధరణిలా మళ్ళా దొరల చేతికే పోయింది. అంటే ఏంది ఇది? మేము ఊరుకున్నట్టు అనుకుంటున్నావా? ఎందుకంటే అదే ఒక ముఖ్యమంత్రి నాతో పనిచేసిన వ్యక్తి అని నేను ఊరుకున్నా. కానీ నువ్వు ఎప్పుడైతే కాంగ్రెస్ ఎనిమి అంటావో, సోనియా గాంధీ లెక్క చేయవో, నేను తప్పనిసరిగా ఇక అటాకింగే. ఎట్టి పరిస్థితుల్లో డోర్ మూసుకున్నాను కాదు, నేనేం చేస్తా సమయం చూస్తున్నా. ఇవాళ నాకు సమయం వచ్చింది. అనవసరంగా నువ్వు మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ఎనిమి అన్న తర్వాత కాంగ్రెస్ కార్యకర్త ఎవరు ఊరుకోరా బాబు. ఇవాళ 6 డిక్లరేషన్ చేసి తీర్థం, అంచెలంచెలుగా చేస్తాం. కానీ ఇవాళ ఎందుకు కావాలి? నువ్వు చేసిన 1 లక్ష రూపాయలు ఎన్నిసార్లు ఇచ్చినావు నువ్వు డబ్బులు? అవి ఇంట్రెస్ట్ కిందనే పోయినాయి. ఇవాళ నువ్వు మాట్లాడుతుంటే మేము ఊరుకోవాలా? మాకు అన్ని తెలుసు. నేను దిగ్విజయ్ సింగ్తో కొట్లాడినా, ఏది బయటకు వచ్చి నేనైనా ఏమయ్యా మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఆంధ్ర వాళ్ళ ప్రెషర్ తోటి కైకు పోయి సెపరేట్ అన్నాడు. నేను తుమ్ కైకు కరే, ఛత్తీస్గఢ్ కైసా కరే అని అహ్మద్ పటేల్ ముందు అడిగిన నేను ఒక్కరినే. ఇవాళ వచ్చిందంటే అది సోనియా గాంధీ పుణ్యమే. ఆ సోనియా గాంధీ పుణ్యం వల్లనే తెలంగాణ వచ్చింది. కానీ నువ్వు కరెక్ట్గా పేరు మార్చినావు. ఆ తప్పు అయితే ఎటువంటి తప్పు? టీఆర్ఎస్ అంటే తెలంగాణలో ప్రాణాలు త్యాగం చేసి రక్తం చేసినటువంటి పేరునే మార్చినావు. అప్పుడే నీ ఖతం అయిపోయినది. టీఆర్ఎస్ నేమ్ వాజ్ చేంజ్డ్ అయితే బీఆర్ఎస్. ఆ రోజే నీ పతనం మొదలైంది అంటున్నా. అది సెంటిమెంట్ రా బాబు. శ్రీకాంతాచారి చనిపోతే ఇప్పటిదానికి వాళ్ళ అమ్మని అడిగేటోడు లేడు. ఎంతమందికి ఇచ్చినావు? ఎంతమంది ఉద్యమంలో జైలుకు పోయిన వాళ్ళకి ఏమైనా సాయం చేసినావా? ఎవరికైనా ఇల్లు ఇచ్చినావా? కనుక ఇవ్వాలని ఆలోచన మాకున్నది. తప్పనిసరిగా నేను మొన్న మీటింగ్ పోయినుంటి. ఆ మీటింగ్లో కూడా చెప్పిన తప్పనిసరిగా ఎవరైతే తెలంగాణలో ఆ రోజులలో ప్రాణాలకు తెగించి తెలంగాణ ఉద్యమంలో పోరాడి జైళ్ల పాలైన వాళ్ళు, ఉద్యమాలు ఉన్న వారికి కూడా సహాయం చేయమని కోరుతున్నా. ఆల్రెడీ కొందరికి చేసిండు, పత్రిక వాళ్ళకు కొందరికి చేసిండు. కానీ ₹1 కోటి భూమి అంటారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. అది కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఆ ఉద్యమంలో ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఎంతోమంది ప్రాణాలకు తెగించి రోడ్ల మీదకి వచ్చిండ్రు. జయశంకరే లేకపోతే నీకు ఉద్యమం ఏడుందిరా బాబు. నేను చెప్తా, జయశంకర్ని ఎన్నిసార్లు నువ్వు అవమానం చేసినావు నాకు తెలుసు. నేను అడిగిన ఒకసారి, జయశంకర్ గారు మీరు చదివినటువంటి విద్యావేత్త, నిన్ను అవమానం చేస్తుంటే ఆయన ఏమన్నా తెలుసా? హనుమంతనా నిజమే. కానీ నాకు ఒక ఉద్యమం గురించి నా దగ్గర డబ్బులు లేవు, ఉద్యమం ఆయన నడిపిస్తుండని ఇలాంటి అవమానాలు నేను ఎన్నో పడ్డానని చెప్పిండు. నేను చెప్పాలంటే చాలా చెప్పగలుగుతా. కానీ నేను ఒక పర్సనల్ అటాక్ చేయను. ఆయనను కూడా నువ్వు అవమానం చేసినా కానీ ఒక యుద్ధం తెలంగాణ తేవాలన్నాడు, వెనకాల ఉన్నాడు నడిపించి. ఆయన డబ్బులు ఉంటే ఆయనే అవుతుంటే ఇవాళ ముఖ్యమంత్రి. కానీ నీకు అవకాశం వచ్చింది, ఇచ్చిన సోనియా గాంధీని కూడా అవమానం చేస్తావురా బాబు అన్నవా లేదా? జిస్ దిన్ తెలంగాణ దేంగే పానీ తుమ్కు అలాగే అన్నావు. హరిజన్ ముఖ్యమంత్రి అన్నావు. కనుక ఇవన్నీ ఇక్కడన్నా ఆపు, లేకపోతే నేను అన్నీ చెప్తా. ఎక్కడెక్కడ ఏమేమి చేసినా అన్నీ చెప్తా. ఎందుకంటే నువ్వు పర్సనల్ కాంగ్రెస్ అన్నప్పటి నుంచి నా మనసు బాధ అవుతుంది. మేము ఆడమే ఎనిమి, మేము దుర్మార్గులం. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ తిడతావా? నీకు తిట్టే ఆలోచన ఎట్లా వచ్చింది? నిన్నదాకా నరేంద్ర మోడీ భజన చేసినా లేదా? గజ్వేల్ ఏమన్నాడు? నరేంద్ర మోడీజీ मुझे कुछ नहीं चाहिए, दिल में जगह चाहिए అన్నావు. నీ అమ్మ దిల్ జగ ఇవాళ ఆయన గురించి ఒక మాట మాట్లాడావు. కనుక నా ఉద్దేశంలో మిత్రులారా, ఇక యుద్ధం షురు అయింది. ఆయన తన తప్పులు తెలుసుకొని ప్రజలలో ఉమ్మను మంచి పనులు చేస్తే అప్రిషియేట్ చేయమను. చెడ్డ పని జరిగితే తప్పనిసరిగా నువ్వు స్టేట్మెంట్ ఇవ్వచ్చు, నిలదీయవచ్చు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 2019లో ఏదైతే జై భీమ్ కార్యకర్తల స్థలం ఉన్నది, ఒక పక్క రాజశేఖర్ విగ్రహం పక్కకు జగబెట్టుకుంటే 13th మార్నింగ్ దాన్ని కూలగొట్టి ఏది జవాన్ డస్ట్బిన్లో పడేసినవా లేదా? దాన్ని మళ్ళా తెచ్చినా, కొట్లాడినా, అక్కడ పెడదామని చూసినా, రేపు పెడుతున్నా. అంబల్పేట దగ్గర ఆల్రెడీ మహాత్మా జ్యోతిరావు పూలే 2008లో
ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, అదేవిధంగా మన అర్జున్ సింగ్ గారు హెచ్ఆర్డి మినిస్టర్, మోషినా కిద్వాయి వచ్చి నాకు అదే ఒక దగ్గర గురువు, ఇంకో దగ్గర శిష్యులు పెడుతున్నా. అది మా ఆలోచన. బడుగు బలైన వర్గాల గురించి నా జీవితాంతం నేను చిన్న కుటుంబంకి వచ్చిన, నా అయ్య లేడు, నా బావ లేడు, నా మామ లేడు, స్వయం శక్తితో ఈ దానికి వచ్చిన. నా పుస్తకంలో చదివితే నా గురించి తెలుస్తుంది. ఇవాళ అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఎవరు పని చేస్తారో వాళ్ళకి అది ఉండాలి. పని చేసినోనికి సరి అయిన న్యాయం జరిగితే అది నిజమైన న్యాయం. మన దగ్గర రికార్డే లేదు. అదే బీజేపీలో కానీ సిపిఐలో కానీ పనిచేసే కార్యకర్తల రికార్డు ఉంటుంది. ఇక్కడ రికార్డే లేదు. ఎన్ని రోజులు పనిచేస్తారు ఆ కార్యకర్తలు? అందుగురించి వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ కానీ, చదువులో కానీ అన్ని స్కిల్ డెవలప్మెంట్ అన్నీ వస్తున్నాయి. అందరం ముందుకుండి మనకు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం. ఖబర్దార్ ఇంకోసారికి నా కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడితే నేను చాలా విషయాలు చెప్పగలుగుతా. నాకు కూడా అవకాశం వచ్చింది. ఏది నన్ను కూడా పార్టీలో చేరితే నాకు కూడా అవకాశం వస్తుంది. నేను ఏ పార్టీ చేరా, సచ్చే వరకు ఇదే పార్టీ, ఈ పార్టీలో ఉంటా. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా, ఏ పేదవారికి అన్యాయం జరిగినా, హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేపైతే నేను పోయినా, 7 సార్లు పోయినా. ఒక కుర్మాలు, ఒకరు యాదవులు, వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరుగుతలేదు. సుప్రీంకోర్టు జడ్జి కూడా ఇచ్చిన రమణ గారికి, నల్గొండ కోర్టు రిపోర్ట్ ఇస్తే ఇప్పటి వరకు హైకోర్టు అప్రూవల్ ఇవ్వదు. ఏం న్యాయ వ్యవస్థనండి? కనుక ఇలాంటి ఎక్కడ కూడా సిరిసిల్లలో ఏది ఎస్సీలను ఏది టార్చర్ చేస్తే అక్కడ కూడా పోయినాం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతాం. కాంగ్రెస్ పార్టీని కాపాడుతాం. సోనియా గాంధీ దేశంలో, ఇతర దేశాల్లో పుట్టిన భారతదేశ సంస్కృతి గురించి మాట్లాడితే, ఆమె కూడా వ్యతిరేకంగా మాట్లాడితే ఢిల్లీలో ఫస్ట్ ధర్నా నేనే చేసిన ఏఐసిసి ఆఫీసు. ఆ తర్వాత అందరూ వచ్చారు. అంటే సోనియా గాంధీ బడుగు బలైన వర్గాల గురించి వాళ్ళ అత్తలాగా ఆలోచన చేసే సోనియా గాంధీకి మేము తప్పనిసరిగా వాళ్ళ వెనకాల ఉంటాం. తప్పనిసరిగా రాష్ట్రంలో కూడా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని కట్టుదిట్టం చేసి వారికి న్యాయం చేయడానికి చేస్తా. ఇంకొకసారి కాంగ్రెస్ మీద ఏదన్నా అంటే ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి చెప్పేందుకు. నేను పుస్తకాలలో కొన్ని రాయలే. ఎవరేం చేసిండో నాకు అన్ని తెలుసు. కానీ మనం పవర్ ఉన్నవాడిని అప్పుడు టాలెంట్ని చూసి గుర్తుపట్టేది. ఇప్పుడు టాలెంట్ లేదు. ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు. కనుక ఇక ముందు రేవంత్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి. ఎవడు పనిచేస్తున్నాడో, ఎవడైతే కార్యకర్తగా పనిచేస్తుండో. ఇవాళ నేను ఇప్పుడే టీవీలో చూసిన శాసనసభ్యులు హైదరాబాద్కే తిరుగుతున్నారు. ఊర్లలో పట్టించుకోలేరు. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గ్రామాలలో తిరగండి. రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? ఎంతమందికి తెలుస్తుంది? అదే విధంగా ఇవాళ ఏది జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ఇవాళ పార్లమెంట్లో అవమానం చేస్తారు. ఎవరు? అమిత్ షా. ఇంకోటేమో ఎవరు? మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమంటాడు? ఈ దేశం స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అయోధ్యలో రాముడు గుడి. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉన్నదండి? 7 ఏళ్ల పిల్లని అడిగితే చెప్తుంది వెన్ యూఆర్ ఇండిపెండెన్స్ 1947 15th August అంటారు. దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఏలు పెట్టి చూపిస్తే తప్పనిసరిగా ఇవాళ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అడిగిన దానికి ప్రతిదానికి జవాబు చెప్తా. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఉన్నాను. నాకంటే సీనియర్ ఎవరు లేడు. నేనే ఒరిజినల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్. అదేవిధంగా రాజీవ్ గాంధీ దయతో ముఖ్యమంత్రి అవుతుంటే ఆ రోజులు పోయినాయి. కాకపోయినా ఎన్నడన్నా బడుగు బలైన వర్గాల వారు రావాలనేది నా ఆలోచన. అదే అంబేద్కర్ రాజ్యాంగంలో రాయకపోయి ఉంటే తెలంగాణ రాకపోతుంటే ఆయనకు రేపు అంబర్పేటలో పెడుతున్నా. దయచేసి మీడియా మిత్రులందరూ రావాలని కోరుతున్నా. అందరూ రావాలి. అంబేద్కర్కు నిజమైన నివాళులు అర్పించాలని కోరుతున్నా. థ్యాంక్ యూ.